కొంతమంది తమ దగ్గర టైం లేదని ఎక్సర్సైజ్ చేయడం మానేస్తారు. మరికొంతమంది ఎక్సర్సైజ్ పైన గంటల కొద్ది టైం స్పెండ్ చేస్తుంటారు. నిజానికి ఎక్సర్సైజ్ ఎంత అవసరం అన్నది ఈ వీడియోలో వివరిస్తూ బేసిక్ ఫిట్నెస్కి సంబంధించిన ఎక్సర్సైజ్ ఈరోజు మీకు చూపెడతాను. నేను మీ డాక్టర్ శ్రీనివాస్ని, ఫిజియోథెరపిస్ట్ని. మొదటగా ఎక్సర్సైజ్ గురించి. నిజానికి మనకు 10 minutes to 45 minutes చేస్తే సరిపోతుంది. 60 minutes పైన చేసే వాళ్ళ యొక్క ప్రియారిటీస్ మీద ఆధారపడి ఉంటుంది. బట్ సాధారణంగా మన ఫిట్నెస్ రావాలంటే 10 minutes to 45 minutes చేస్తే సరిపోతుంది. ఈరోజు మీకు నేను 10 minutes సంబంధించిన ఎక్సర్సైజ్ మీకు చూపెడతాను. మీరు ఏదైనా యోగా మ్యాట్ పైన క్వాడ్ పొజిషన్, దీన్ని క్వాడ్ పొజిషన్ అంటారు. ఈ పొజిషన్లో మీకు కొన్ని వందల రకాల ఎక్సర్సైజ్ చేయొచ్చు. మొదటగా మీ నీస్ హిప్ కింద ఉండాలి, మరి ఇలా వెనక్కి ఉండకూడదు, కరెక్ట్ హిప్ కింద ఉండాలి. తర్వాత మీ చేతులు కూడా కరెక్ట్ షోల్డర్ కింద, మరి ఇలా ముందు కానీ మరి లోపల కానీ ఉండకుండా కరెక్ట్ మీ షోల్డర్ లెవెల్లో ఇలా ఉండాలి. ఇలా ఉన్న తర్వాత మీ లెఫ్ట్ లెగ్ ఇలా ముందుకు తీసుకువచ్చేసి మీ షోల్డర్ని సాధ్యమైనంత వరకు పైకి తీసుకెళ్ళండి. నెక్ పొజిషన్ మీరు కింద కానీ పైకి కానీ చూడొచ్చు. ఈ చేతిని మాత్రం సాధ్యమైనంత పైకి తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి. తర్వాత మీకు చెస్ట్కి తగులుతూ ఇలా కిందికి రావాలి. ఇలా చేయకూడదు, మీకు చెస్ట్కి తగులుతూ ఇలా పైకి తీసుకెళ్ళాలి. ది సెకండ్ ఎక్సర్సైజ్, మీరు మోచేతిని ఇలా బెండ్ చేస్తూ మీ షోల్డర్ని ఇలా ముందుకి సాగదీయాలి. ఈ విధంగా చేయడం వల్ల మీకు హిప్ మొబిలిటీతో పాటు మీకు షోల్డర్ మొబిలిటీ కూడా పెరుగుతుంది. నెక్స్ట్ థర్డ్ ఎక్సర్సైజ్, మీ లెఫ్ట్ లెగ్ని సాధ్యమైనంత వరకు ఇలా స్ట్రైట్గా తీసుకెళ్ళండి. తర్వాత మీ కాలు వేళ్ళు లోపలికి ఉండాలి, ఇలా బయటికి కాకుండా లోపలికి ఉండడానికి ప్రయత్నించండి. ఈ విధంగా మీరు 8 repetition చేస్తూ 3 rounds చేస్తే సరిపోతుంది. దీనివల్ల మీకు కోర్ బిల్డ్, షోల్డర్, హిప్ మొబిలిటీ 3 రకాల బెనిఫిట్స్ వస్తాయి. నా నెక్స్ట్ వీడియోలో 10 minutes సంబంధించిన ఎక్సర్సైజ్ మరిన్ని అప్లోడ్ చేస్తాను. మీకు ఈ ఎక్సర్సైజ్ హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అప్పటి వరకు కీప్ స్మైలింగ్ అండ్ స్మైలింగ్.